ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంటకం దాగి ఉందో చూసేద్దామా? సో మరి స్టార్టింగ్ పేజీల్లోనే చూసేసుకుందాం. అవును, అనుకున్నట్టే ఏ ఆల్ఫాబెట్ తోటి యాపిల్ పండు వచ్చేసింది. సో మరి యాపిల్ పండుని అసలు తెలుగులో ఏమంటారు? మరి ఊళ్ళల్లో అయితే బస్సు స్టాపుల్లో అక్కడ సేపు పండు అంటూ ఉంటారు. సో మరి అది నిజంగా సేపు పండా? మరి కొంతమంది దీన్ని సీమరేగి పండు అంటుంటారు. సో మరి తెలుగులో యాపిల్ పండుని ఏమంటారో మీరు చెప్పాలి. సో మరి ఈరోజు యాపిల్ పండుతోటి మరి మనం ఏం చేసుకుందాం? యాపిల్ పండుతోటి మన భారతదేశంలో ఏం చేసుకుంటూ ఉంటారు? ఆలోచిస్తే బోల్డ్ అన్ని రాగిని అయితే పరాటాలు చేసేస్తుంది, స్వీట్లు చేసుకోవచ్చు. మరి యాపిల్ పండుతోటి మీకోసం ఈరోజు బెంగాలీ స్టైల్లో యాపిల్ సమోసా. మన సూపర్ షెఫ్ వంటకాల్లో పేరు సూపర్ అయినా మీ అందరికీ మన ఇంట్లో దొరికే పదార్థాలతోటే సూపర్ వంటకాలు చేసుకోవడం నేర్చుకుంటున్నాం. యాపిల్ పైన తొక్క తీసేసి చేసుకోవచ్చు. తొక్కతోటి చేసుకునేటైతే యాపిల్ ముక్కలు చిన్నగా కట్ చేసేసుకుందాం. సో మరి మీకు అందరికీ తెలుసో తెలీదో, ప్రపంచంలో విషపూర్ణమైన పదార్థం సైనైడ్ అంటారు. ఆ సైనైడ్ అనే పదార్థం చాలా కొద్ది శాతంలో, అంటే మనుషులకి హానికరం అయ్యేంత శాతం కాదు, చాలా కొద్ది శాతంలో యాపిల్ గింజల్లో ఉంటాయి. ఒకవేళ ఒక 30-40 యాపిల్ గింజలు తినేసామనుకోండి, మనం తప్పకుండా మనకి సిక్ అవుతాం. సో అందుకని చెప్పేసి ఈ యాపిల్ గింజలు మాత్రం తినకుండా చూసుకోండి. యాపిల్ పండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈరోజు మన యాపిల్ సమోసాలో వేసుకున్నాను. మరి హోటల్లో అయితే ఎప్పుడు ఈ పైన స్కిన్ తీసేసి చేసేవాడిని, ఈరోజు ఈ స్కిన్ని కూడా ఉంచేసి, ఎందుకంటే యాపిల్ స్కిన్ ఈజీగా డైజెస్ట్ అవ్వదు. సో కాబట్టి యాపిల్ స్కిన్తో చేసినప్పుడు మాత్రం ఈ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని చేసేసుకుందాం. చూడండి ఇలా. మరొకటి, ఈ యాపిల్ కట్ చేసిన వెంటనే మనం వీటికి కొంచెం నిమ్మరసం కానీ లేకపోతే ఒక బౌల్లో వేసేసి నీళ్లు వేయడం బెటర్. ఎందుకంటే యాపిల్ మన వంకాయలు బంగాళదుంపల్లాగే కట్ చేసిన తర్వాత గాలి తాకి ఆక్సిడైజేషన్ అంటారు. ఆక్సిడైజేషన్ అంటే కొంచెం రియాక్షన్ వచ్చి నల్లగా అయిపోతాయి. మీకు తెలుసు కదా, బంగాళదుంపలు మనం కట్ చేసి పెట్టుకుంటే కొంచెం సేపు అయిన తర్వాత నల్ల రంగు వస్తుంది. సో మరి యాపిల్ ముక్కలు కూడా నల్లగా అవ్వకుండా కొంచెం అంత నిమ్మరసం దీంట్లో వేసేస్తే నల్లగా అవ్వకుండా ఉంటుంది. కానీ ఈరోజు మనం దీన్ని స్టఫింగ్ చేయబోతున్నాం, అది కూడా సమోసాలో. సో మరి సమోసా పిండి కూడా కలిపేసుకుందామా? యాపిల్ని మనం సమోసాలో స్టఫింగ్ చేసుకున్నప్పుడు తేమ బయటకు వచ్చేసి ఆ సమోసాలు సాఫ్ట్గా అయిపోతాయి. అలా కాకుండా దాంట్లో మనం సాధారణంగా కేక్ ముక్కలు లేకపోతే బిస్కెట్లు పొడి చేసేసి యాపిల్తో పాటు కలిపేస్తారు. కావాలంటే మనం బ్రెడ్ ముక్కను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకోవచ్చు. చక్కగా ఈ బ్రెడ్ స్టఫింగ్ తోటి మన సమోసా చేసుకుందాం. ఇవన్నీ లోపల ఉంటాయి, ఏం పర్లేదు, చిన్న చిన్న ముక్కలుగా ఇలా కోసేసుకుందాం. బ్రెడ్ తోటి ప్రతి ఫ్రూట్కి ఒక ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది. యాపిల్ తోటి మనకి సినమన్ అంటే దాల్చిన చెక్క యాపిల్ మంచి కాంబినేషన్. ఇప్పుడు ఈ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసాను. ఈ బ్రెడ్తో పాటు దాల్చిన చెక్క పొడి, దీంట్లో యాపిల్ ముక్కలు కూడా కలిపేసుకొని దీన్ని స్టఫింగ్ చేసేసుకుందాం. యాపిల్ ముక్కల్ని నీళ్ళలో పెట్టాను నల్లగా అవ్వకుండా ఉండడానికి. దాన్ని ముక్కలు తీసి ఈ బ్రెడ్తో పాటు కలిపేసుకొని దీన్ని మనం స్టఫింగ్ చేసుకోవాలి మన సమోసాలో. అయితే లోపల కూడా కొంచెం తీపి రావడం కోసం దీంట్లో కొంచెం పంచదార కూడా వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కాదు, కొంచెం అంత పంచదార వేసేసుకొని ఈ బ్రెడ్, యాపిల్, దాల్చిన చెక్క పొడి ఇవన్నీ మంచి కాంబినేషన్. మరి మన సమోసాలు రెడీ అయిన తర్వాత కొంచెం పంచదార పానకంలో వేసుకోవాలి. ఏంటి, సమోసాలు పంచదార పానకంలోనా? అవునండి. 1 కప్పుడు పంచదార తీసుకుందాం. మరి మనం పంచదార పాకం చేసేటప్పుడు మరీ ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు. 1 కప్పు తీసుకుంటే దాంట్లో సగం కంటే కప్పు నీళ్లు మనం పోస్తే చాలు, మనకు కావలసిన పాకం తయారైపోతుంది. ఎందుకంటే మనం గులాబ్ జాముకు చేసుకున్నట్టే మనం దీనికి కూడా చేసుకుందాం. కానీ నీళ్లు ఎక్కువగా పోసారనుకోండి, మీరు దీన్ని మరీ ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా మనకి పాకం రావాలి అంటే 1 కప్పు పంచదారలో కొంచెం సగం కంటే తక్కువ నీళ్లు పోసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. సమోసా పిండి చేయడం కోసం ఏముంది, కావాల్సింది మైదా పిండి మాత్రమే.
1 కప్పు మైదా పిండి తీసుకుందాం. దాంట్లో కొంచెం అంత ఉప్పు, స్వీట్ సమోసా కదా చాలా కొంచెం వేసుకోవాలి. అంటే ఏదన్నా స్వీట్లో చిటికెడంతా ఉప్పు తాకితే భలే టేస్టీగా ఉంటుంది. అయితే సమోసాలు మనం కలపడానికి నూనె కానీ వెన్న కానీ ఏదన్నా వేసుకోవచ్చు. 100 గ్రాముల మైదా పిండికి 25 గ్రాముల ఫ్యాట్, అంటే ఇది 100 గ్రాముల పిండి అంటే 25 గ్రాముల బటర్ వేసుకోవాలి. 250 గ్రాముల పిండి ఉంది కానీ దానికి 75 గ్రాముల వెన్న కావాలి. సో 75 గ్రాములు కాకుండా జస్ట్ ఒక 25 గ్రాములు వెన్న వేసుకున్నా ఇంకొక 50 గ్రాములు నూనె వేసేసుకుంటాం. ఇప్పుడు మన సమోసా పిండి పర్ఫెక్ట్గా చక్కగా వస్తుంది. ఈ వెన్నతో పాటు చక్కగా ఇలా కలిపేసుకుందాం. బ్రెడ్ క్రమ్ స్టైల్ షార్ట్ క్రస్ట్ మెథడ్ అంటారు. చేత్తోటి పొడి పొడిగా ఇది రవ్వలా లేకపోతే బ్రెడ్ క్రమ్స్ లా అయ్యేలా తయారు చేసుకోవాలి. అయితే సమోసా పిండి కలుపుకునేటప్పుడు దాంట్లో నీళ్లు ఎక్కువ వేసి మర్దన చేయకూడదు, చాలా లైట్గా ఉండాలి. ఇప్పుడు చూడండి దీని రంగు చక్కగా ఉంది. ఇది చూడడానికి కొంచెం రవ్వలా మనకి ఇలా పొడి పొడిలా తయారైపోయింది. ఇలా తయారైన తరువాత ఇప్పుడు నీళ్లు మీరు ఎంత వేస్తారో దాన్ని బట్టే మన సమోసాలు చక్కగా పొడి పొడిలా కరకరలు ఆడుతూ నోట్లో మెల్ట్ అయిపోయి భలే రుచినిస్తుంది. ఇలా కలుపుకున్న దాంట్లో నీళ్లు చేతిలో కొంచెంగా తీసుకొని ఇలా వేసుకొని దీన్ని ఫస్ట్ ఇలా కలిపేసుకుందాం. నీళ్లు కరెక్ట్గా సరిపోయినట్టు మనకు అనిపించదు. ఈ దాన్ని మనం మర్దన చేయకుండా ఇలా ఉండలా కట్టడానికి ట్రై చేద్దాం. పంచదార పాకం చక్కగా 1 స్ట్రింగ్ అంటే 1 దారం వచ్చేంత వరకు ఈ పాకాన్ని తయారు చేసుకోవాలి. అది గులాబ్ జామున్ అయినా మన జిలేబీ అయినా వాటన్నిటికీ 1 దారం. 1 దారం అంటే ఏంటి? ఇలా పోస్తే దారంలో పడాలా? 1 చెంచాని ఈ పంచదార సిరప్లో కొంచెం ఇలా ముంచిన తర్వాత ఆ చెంచాని కొంచెం చల్లగా చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ పాకం అంటే ఇంకా చెంచా చాలా వేడిగా ఉంది, కొంచెం చేతిలో చల్లార్చిన తర్వాత ఇలా వేళ్లతోటి ఇలా అంటుంటే 1 దారంలా దీంట్లో రావాలి. ఈ దారం పొడుగ్గా రాకూడదు. చిన్న దారం అయిన తర్వాత ఏలిని పైకంటే విరిగిపోవాలి. అప్పుడే ఇది 1 దారం కన్సిస్టెన్సీ అన్నమాట. దీన్నే సింగిల్ థ్రెడ్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం చేసుకున్న గులాబ్ జామున్ కానీ జిలేబీ కానీ ఈ స్వీట్ సమోసా కానీ ఈ పంచదార సిరప్లో వేసి కోటింగ్ చేసుకుంటే చక్కటి షైన్ వస్తుంది. ఆ తీపి కూడా దీనికి అందుతుంది. మనం కలిపేసుకున్న సమోసా పిండి ఒక 10 నిమిషాలు 15 నిమిషాల పాటు పక్కకి రెస్ట్ అయింది. అయితే ఈ పిండిని ఇలా లాగితే ఇలా కొంచెం సాగి ఇరిగిపోవాలి. చూడండి ఇలా విరిగిపోవాలి. దీన్ని మనం చక్కగా సమోసాల్లా చుట్టుకోవాలి. సమోసాల్లా చుట్టుకోవాలి. అందులో చిట్టి సమోసాలు అంటే మన ఈ పిండిని ఒక ముద్దలా చిట్టి పూరి ముద్దల్లా చేసేసుకుందాం. మనకు కావలసిన సైజులో. పెద్ద సమోసా కావాలి అంటే ఈ ఉండని కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఇలా చేసుకొని వీటిని పక్కన రెడీ పెట్టుకుందాం. దాని తర్వాత మనం దీంతో సమోసాలు రుద్దుకుందాం. చక్కగా కోడిగుడ్డు ఆకారంలో దీన్ని రోల్ చేసుకోవాలి. అయితే రోల్ చేసుకున్నప్పుడు సన్నగా చేసుకుంటే మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. మరీ పెద్ద సమోసాలు కాదు, కొంచెం చిట్టి సమోసాలు చేసుకుందాం. అందుకని ఈ సైజ్ చేసిన తరువాత దీన్ని ఇమీడియట్గా సమోసాలా చుట్టేసుకోవచ్చు. నీళ్లు తీసుకొని ఈ కొనల్లో లైట్గా తడుపుకుంటే ఇది తర్వాత మనం అంటించినప్పుడు చక్కగా అంటుకుపోతుంది. తర్వాత మనం ఈ రుద్దుకున్న సమోసాని చేతిలో తీసుకొని కోనికల్ షేప్ అంటే ఒక భాగాన్ని ఇలా తీసి ఇలా వేసి మనం దీన్ని ఇలా ఒక కోన్ షేప్లో తయారు చేసుకోవాలి. ఈ చేసుకున్న దాంట్లో మనం యాపిల్ ముక్కలు కట్ చేసి రెడీగా ఉన్నాయి కదా, దీంట్లో ఉన్న ఈ యాపిల్ ముక్కల్ని ఇందులోపల స్టఫింగ్ చేసేసుకుందాం. ఈ యాపిల్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొంచెం సాఫ్ట్ అయ్యి దాంట్లో తేమ వదిలేస్తుంది. అప్పుడు ఈ బ్రెడ్ ముక్కలు ఆ నీళ్ల కోసం ఆకలితో పీల్చుకున్నట్టు ఆ తేమని పీల్చేసుకొని ఈ సమోసా బయట భాగం సాఫ్ట్ అవ్వకుండా కాపాడుతుంది. సమోసాలు మామూలుగా చుట్టేసుకున్నట్టే ఇలా చుట్టేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇలా చేసుకున్న సమోసాలు కొంచెం అంత చిట్టిగా, మరీ బంగాళదుంప సమోసాల్లా కాకుండా ఈ చిట్టి సమోసాలు స్వీట్ సమోసాలు కదా, కొంచెం అంత ఇదిగా తినలేం కాబట్టి కొంచెం తక్కువగా వేసుకుందాం. మరొకటి ఇలాగే చుట్టేసుకుందాం.
సమోసాలు చక్కగా చుట్టేసుకున్నాం. ఇప్పుడు నూనె తక్కువ వేడిలోనే సమోసాలు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అలా అని చెప్పి మరీ తక్కువ ఉందనుకోండి, సమోసాలు లోపల ఏదో నానినట్టు విరిగిపోతాయి. అలా కాకుండా ఫస్ట్ నూనెలో వేసి చూద్దాం. ఇప్పుడు నూనె అసలు వేడి లేకుండా ఉంది, దానివల్ల సమోసాలు పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం మీడియం హీట్లో, అంటే సమోసాలు వేసిన వెంటనే స్లైట్గా బుడగలు రావాలి. ఇది కొంచెం టైం అయిన తర్వాత వస్తుంది. ఇప్పుడు ఏముంది, మనం మంట పెంచేస్తే తొందరగా నూనె వేడెక్కుతుంది. ఇలా కొంచెం వేడెక్కిన తర్వాతే మిగతా సమోసాలన్నీ వేసి మనం ఫ్రై చేసుకుందాం. ఈ సమోసాల్ని మనం నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఇప్పుడు మన సమోసాలు కొంచెం మంచి బంగారు రంగు వచ్చిన తర్వాతే తీసి ఈ పంచదార సిరప్లో కూడా ఎలా వేసుకోవాలో చూద్దాం. మన సమోసాలు చక్కటి బంగారు రంగులో పర్ఫెక్ట్గా వచ్చేసాయి. అయితే సాధారణంగా అయితే సమోసాలు ఇలా పేపర్ టవల్ మీద వేస్తాను. ఇప్పుడు నూనె కూడా కట్టేసి మనం పంచదార సిరప్ తయారు చేసుకున్నాం. అయితే ఈ ఒక్క దారం పంచదార సిరప్ చేసుకున్నా మళ్ళీ ఇది పంచదారలా గడ్డ కట్టకుండా ఉండడం కోసం కొంచెం అంత నిమ్మరసం వేసుకుంటే మళ్ళీ గడ్డ కట్టదు. కేవలం మన సమోసాల్ని ఈ పంచదార సిరప్లో వేసుకొని దీనిపైన ఈ ఒక సైడ్ నుంచి ఈ సిరప్ని వేసేస్తూ ఉంటాను. ఇలా కొంచెం వేడి మీద ఈ సమోసాలకి కోటై మంచిగా మెరుస్తూ మన ఈ మిఠాయి సమోసాలు రెడీ అయిపోతాయి. కొంచెం వేడిగా ఉన్నాయి అయినా పర్లేదు, మన ఈ సమోసాల్ని ఇలా చక్కగా వడ్డించేసుకుందాం. కూర్చుంటారా నుంచుంటారా అవి సమోసాలు ఇష్టం. ఒక్కొక్క దాన్ని తీసి ఇలా పెట్టేసుకుంటాను. అయితే వీటిలో తేనెని కూడా వేసి ఈ సమోసాల్ని చేస్తారు. అంటే ముందుగా ఇలా పంచదార సిరప్లోనే వేసుకుంటారు. మనకి సర్వ్ చేసేటప్పుడు మాత్రం ఈ సమోసాల్ని చక్కగా కొంచెం తేనె కూడా దీనిపైన వేస్తారు. అలాగే దీనిపైన కొంచెం బాదాం పప్పు అవి కూడా వేసి మనం దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా అందంగా ఉంటుంది. మన తీయ సమోసా రెడీ. అందులో మనం యాపిల్ స్టఫింగ్ వేసి చేసుకున్నాం. మరి చక్కగా ఈ తీయపు సమోసాలు మనం మిఠాయితో పాటు వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. మన ఇళ్లలో వచ్చినప్పుడు అన్ని రకాల స్వీట్లు పెడుతూ ఉంటారు. ఒక వెరైటీ స్వీట్ మనమే చేసేసి మన ఇళ్లలో ఫంక్షన్లు ఏమున్నా ఇలా పెడితే గెస్ట్లు తింటారు, చక్కగా ఆనందిస్తారు. కొత్తది ఏంటి అని మరి కొత్త సువాసన, కొత్త ఫ్లేవర్స్ యాపిల్ పళ్ళతో చేసిన సమోసా ఎంజాయ్ చేస్తారు. మరి బయట తీసేసుకుందామా? యాపిల్ సమోసా తయారు చేయడానికి ముందుగా యాపిల్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో నీళ్లు తీసుకుని అందులో పెట్టుకోవాలి. అలాగే బ్రెడ్ ముక్కల్ని సన్నగా కట్ చేసి దాంట్లో కొంచెం దాల్చిన చెక్క పొడి, యాపిల్ ముక్కల్ని కూడా కలిపి దాంట్లో కొంచెం పంచదార వేసి స్టఫింగ్ లా పెట్టుకోవాలి. ఇప్పుడు సమోసా పిండి కోసం 100 గ్రాముల మైదా పిండికి 30 గ్రాముల వెన్న గాని నూనె గాని వేసి చూపించిన విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఎక్కువ మర్దన చేయకుండా కొంచెమే నీళ్లు పోసి దాన్ని ఒక ఉండలా కలుపుకోవాలి. తరువాత చిట్టి నిమ్మకాయ అంత సైజు ముక్కలు చేసి చూపించిన విధంగా రుద్దుకొని వాటిని మధ్యలో కట్ చేసుకుని చక్కగా కోనికల్ షేప్ లో చేసి దాంట్లో మన బ్రెడ్ స్టఫింగ్ వేసి సీల్ చేసుకోవాలి. చేసుకున్న వాటిని వేడి నూనెలో ఫ్రై చేసి పంచదార ఒక తీగం పాకంలో వేసి దాన్ని చల్లారిన తర్వాత అయినా వేడిగా అయినా వడ్డించుకుంటే చాలా కమ్మగా ఉంటాయి మన యాపిల్ సమోసాలు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.